చందమామ కథ. ప్రొద్దుతిరుగుడు పువ్వు. సముద్రం చూశారు కదా మీరు. మన కంటికి కనపడవు గాని భూమి మీద ఉన్నట్టే సముద్రం అడుగును కూడా గుట్టలు, మిట్టలు, గుహలు ఎన్నో ఉన్నాయి. ఆ గుహల్లో పూర్వం చాలా మంది నాగకన్యలు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళ తండ్రి సాగరుడు వాళ్ళకి అన్ని సౌఖ్యాలు సమకూర్చేవాడు. పగడపు తీగలతో తయారైన చక్కటి దుస్తులు ధరించి బంగారపు ఛాయతో ఉండే పొడుగుపాటి జుట్టు గల ఆ నాగకన్యలు ఎంతో అందంగా ఉంటారు. వాళ్ళు నివసించే గుహలకు ముత్యాలు, పగడాలు తాపడం చేయడం చేత అవి దగదగా మెరుస్తూ ఉంటాయి. అక్కడి నేలంతా మెత్తటి తెల్లటి ఇసుకతో నిండి పరుపులాగా ఉంటుంది. ఆ నాగకన్యలందరూ స్వారీ చేయడానికి ముత్యపు చెప్పలతో చేసిన బళ్ళు తలా ఒకటి ఉంటాయి. ముఖములు గుడ్డ వంటి మృదువైన నాసుతో దిళ్ళు, పరుపులు కుట్టి బళ్లలో అమరుస్తారు. మన గుర్రాలను కట్టినట్టే వాళ్ళు బళ్లకు బంగారు చేపలను కట్టి తోలుతారు. ఫలానా స్థలానికి వెళ్ళాలి అని నాగకన్యలు మనస్సులో తలుచుకుంటే చాలు అవి వారిని అక్కడికి తీసుకుపోతాయి. సముద్రం అడుగున నాగకన్యలు దాగుడు మూతలు ఆడేవారు, నృత్యం చేసేవారు, చేపలను పట్టేవారు. ఈ పనులతో వాళ్లకు పొద్దస్తమానం ఉబుసుకుపోయేది. రాత్రి అయ్యేసరికల్లా బంగారు చేపలు నాగకన్యలను బళ్ళెక్కించుకొని సముద్ర తీరానికి చేరుస్తాయి. మన పిల్లలు గుల్లలు ఎరుకుంటూ గూళ్లు కట్టుకుంటూ సముద్రం ఒడ్డున ఇసుకలు ఆడుకోరు. అలాగే నాగకన్యలు కూడా రాత్రల్లా అక్కడే సరదాగా ఆడుకునేవారు. ఇక తెల్లవారుతుందనగా సూర్యుడు ఉదయించక ముందే బంగారు చేపలు బళ్ళు తీసుకొచ్చి వారిని మళ్లీ గుహలలో దిగబెట్టేసేవి. అందుకనే సూర్యుడు వెలుగు ఎలా ఉండేది నాగకన్యలకు తెలియనే తెలియదు. ఒకనాడు ఇలాగే ఆడుకోవడానికి వచ్చిన నాగకన్యలలో ఒక కన్య పొరపాటున సముద్ర తీరాన దిగుబడిపోయింది. ఆమెను తీసుకుపోవడానికి వచ్చే చేపల బండి రాలేదు. పాపం ఆమె దిగులతో సముద్రం వంక చూస్తూ గుట్ట మీద కూర్చుంది. ఇంతలో ఆమెకు తూర్పు దిక్కున ఒక వింత వెలుగు కనపడింది. ఏమిటది? అబ్బా, ఎంత అందంగా ఉన్నది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అదే పనిగా ఆడు చూడసాగింది. చూడగా చూడగా ఆకాశం మధ్యన అద్భుతమైన 7 గుర్రాల రథములో ఒక మహారాజు కనపడ్డాడు. ఆ మహారాజును చూడడంతోటే నాగకన్య తన్మయురాలైంది. సముద్రం అడుగును నివసించడం కంటే, ఈ ఒడ్డును ఇసుకలో ఆడుకోవడం కంటే రథం ఎక్కి ఆ మహారాజుతో కూడా తిరిగితే ఎంత బాగుండు అని మనసులో ఆరాటపడి అలా కనిపెట్టుకుని ఉంటే రాజు తనను చూసి తీసుకుపోతాడనే ఉద్దేశంతో అక్కడే గుట్ట మీదనే కూర్చుంది. పగటి పూటంతా ఆమె మహారాజు కోసం కనిపెట్టుకుని ఉంది. ఇంతలో రాత్రి వేళ కావడంతో తక్కిన నాగకన్యలు సముద్రం ఒడ్డును ఆడుకునేందుకు మళ్లీ బళ్ళెక్కొచ్చేశారు. తమతో కలిసి ఆడుకునేందుకు రమ్మని వారు పిలిచినప్పటికీ ఆమె గుట్ట మీద నుంచి కదలలేదు. ఆమె ఆ రోజు తాను చూసిన వింతలన్నీ వాళ్లతో చెప్పి ఆ మహారాజు మళ్లీ వచ్చే వరకు నేను ఇక్కడే ఉండిపోతాను అంది. వాళ్ళు ఎంతో చెప్పారు, ఆ మహారాజు రాడు, మనం వెళ్దాం రమ్మని. కాని ఆమె పోలేదు. అలా పోకుండా నాగకన్య రోజుల తరబడి ఆ మహారాజు కోసం కనిపెట్టుకుని గుట్ట మీదనే కూర్చునుంది. ఆయన ప్రతిరోజు ఆకాశం మధ్య నుంచి వస్తున్నాడు, వెళ్తున్నాడు. కాని గుట్టపైన ఒంటరిగా కూర్చొని తన కోసం తపించిపోతూ ఉన్న ఆ నాగకన్య వైపు ఒక్కసారైనా కన్నెత్తి చూడనే లేదు. ఆ గుట్టపైన కూర్చోవడం వల్ల ఆ మహారాజుకు నేను కనిపించకుండా తప్పిపోయినానేమో, పోని మరొక చోటకు పోయి ఆయనకు చప్పున కనపడేలా కూర్చుందామని తలచి ఆమె అక్కడి నుంచి లేవబోయింది. కాని అదేం చిత్రమో, నాగకన్య 2 కాళ్లు భూమిలోకి పాతుకుపోయి ఊడి రాలేదు. క్రమంగా ఆమె శరీరం ఒక తామర తూడు వలె మారి పచ్చటి ఆకులు కూడా మొలిచాయి. ఆమెకున్న బంగారు ఛాయగల జుట్టు ఇప్పుడు బంగారు ఛాయగల రేకులైపోయి ఒక చక్కని పువ్వు ఆకారం ఏర్పడింది. ఈ పువ్వు మామూలు పువ్వుల వంటిది కాదు, చాలా చిత్రమైంది. ఉదయాన మహారాజు తూర్పును బయలుదేరతాడు గనక అది తూర్పు వైపు తిరిగి, సూర్య మహారాజా, ఇప్పుడైనా నా మీద దయకలగదా, నన్ను నీతో రథం మీదకు తీసుకుపోవా అని బతిమలాడుతుంది. ఆయన వైపే తల ఎత్తి చూస్తూ దీనంగా వేడుకుంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన నడినెత్తినుంటాడు కదా, పువ్వు కూడా అటే తిరుగుంటుంది. సాయంకాలం అయ్యేసరికి ఆయన పడమటికి పోయి అస్తమించుతాడు కదా, అందుచేత సాయంకాలం పడమటికి తిరిగి ఉంటుంది. ఈ పువ్వు ఏమిటో మీకు తెలుసునా? ఇదే పొద్దుతిరుగు పువ్వు లేక సూర్యకాంతి పువ్వు. ఈ పువ్వు పుట్టుక ఈ నాగకన్య నుంచేనని చెబుతారు పూర్వులు. చందమామ కథ. కాకమ్మ జామీను.
పూర్వకాలంలో గుడ్లగూబ ఇప్పటి మోస్తరుగా వెలుగు చూసి భయపడేది కాదు. అది తక్కిన పక్షులన్నిటితో పాటు పగటిపూట ఆహారం కోసం తిరిగి రాత్రికి వచ్చి గూడుకు చేరుకునేది. అయితే అది పగలల్లా దాక్కుని దొంగలాగా రాత్రిపూట ఎందుకు సంచారం చేస్తోంది అని అడుగుతారేమో. గుడ్లగూబ ఇలా చేయడానికి చాలా చిత్రమైన కథ ఒకటి ఉంది. ఒకనాడు మామూలుగా గుడ్లగూబ పగటిపూట ఆహారాన్ని వెతుక్కుంటూ అడవుల వెంట బయలుదేరింది. అది ఒక చెట్టు కొమ్మ పైన కూర్చొని ఉండగా వేటగాడు ఒకడు విల్లు పెట్టి దాన్ని కొట్టాడు. కాస్తంతలో గురి తప్పిపోవడం చేత గుడ్లగూబ కొస ప్రాణంతో ఒక తుప్పలో పడి చిక్కుకున్నది. వేటగాడు వెతికి వెతికి విసిగిపోయి గుడ్లగూబ కనపడకపోవడం చేత తన దారిన తాను పోయాడు. తుప్పల్లో చిక్కుకున్న గుడ్లగూబ బాధ చేత లేవలేక అక్కడనే దీనంగా అరుస్తూ ఉంది. ఈ అరుపు విన్న కాకమ్మ గుడ్లగూబను చూసి జాలిపడింది. కష్టాలు ఎవరికైనా వస్తాయి, ఇటువంటప్పుడు సాయపడితేనే నిజమైన సాయం అనుకొని దానిని తమ ఇంటి వైద్యుడైన కోకిల దగ్గర తీసుకువెళ్లి అతని వైద్యశాలలో చేర్పించింది. గుడ్లగూబ పీనాసి అనే సంగతి కోకిలకు ఇదివరకే తెలుసు. పీనాసిగా ఉండేవాళ్లు సమయం చిక్కినప్పుడు దగా చేయడానికైనా జంకరు. అందుచేత ఇప్పుడు తనకు స్నేహితురాలైన కాకమ్మ వైద్యం కోసం గుడ్లగూబను తీసుకురాగానే, కాకమ్మ నువ్వు జాలిగుండె గలదానివి, నల్లడివన్నీ నీళ్లు తెల్లడివన్నీ పాలే అనుకుంటున్నావు, కానీ లోకంలో ఎవరినైతే ఇటువంటిదో తెలుసుకోలేవు. గుడ్లగూబ సంగతి నీకు తెలియదు గాని నేను బాగా ఎరుగుదును. దానిపైన జాలి పట్టం గాని దాన్ని చేరదీయడం గాని మంచిది కాదు, తర్వాత నీ ఇష్టం అని కోకిల సలహా ఇచ్చింది. కానీ ఏమైనా సరే కాకమ్మకు మాత్రం అలా చేయడం ఇష్టం లేకపోయింది. అయ్యా కోకిల గారు, తెలుసో తెలియకో నేను బాగు చేయిస్తానని చెప్పి దాన్ని రమ్మన్నాను. మధ్యలో విడిచిపెట్టడం ధర్మం కాదు. గుడ్లగూబ వల్ల ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాదే బాధ్యత. మీరు సంశయించకుండా దాని ఒళ్ళు సరిచేయండి అని కాకమ్మ కోరింది. కాకమ్మ మాట నమ్మకం మీద కోకిల గుడ్లగూబకు చికిత్స ప్రారంభించింది. దేవుడి దయ వల్ల, కోకిల చేతి చలవ వల్ల గుడ్లగూబకు త్వరలోనే ఒళ్ళు నిమ్మళించింది. కోకిలేక డబ్బు అడుగుతారన్న సమయానికి గుడ్లగూబకు దుర్బుద్ధి పుట్టి ఎవరికి తెలియకుండా రాత్రి అడవిలోకి పారిపోయింది. తెల్లవారేసరికి ఏముంది, గుడ్లగూబ పడుకునే మంచం ఖాళీ. కోకిల కాకమ్మ కబురు చేసింది. గుడ్లగూబ చేసిన మోసం తెలియగానే కాకమ్మ తెల్లబోయింది. కోకిల ముందుగానే చెప్పింది, ఆయన మాట వినకపోతేనే అని విచారించింది. అబ్బా, పైకి మంచిగానే కనపడుతూ లోకంలో ఇంత ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారా అని అమాయకురాలు కాకమ్మ ఆశ్చర్యపోయింది. కోకిల గారు, అయ్యిందేదో అయ్యింది. ఈ విధంగా మీకు శ్రమ కలిగించినందుకు చాలా నొచ్చుకుంటున్నాను. గుడ్లగూబకు వైద్యం చేసినందుకు ఎంతయిందో చెప్పండి, ఆ సొమ్ము నేనే ఇచ్చుకుంటాను అన్నది. అప్పుడు కోకిల ఈ సంగతులన్నీ తన భార్యతో ఆలోచించి వచ్చి, కాకమ్మ, ఉపకారానికి పోతే అపకారం ఎదురైంది, కానీ ఇందులో పాపం నువ్వు తిన్నది ఏమైనా ఉన్నది గనకనా ఎవళ్ళని పడితే వాళ్ళని నమ్మేస్తావు. నువ్వు వెర్రిబాగులు దానమని తెలిసే నేను ముందుగా చెప్పాను కూడాను. సరేలే, ముందైనా జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నువ్వు మాట మీద నిలబడే కదా గుడ్లగూబ చెల్లించవలసిన సొమ్ము నువ్వే ఇచ్చుకుంటానంటున్నావు. ఇంతకాలంగా మనం స్నేహంగా ఉంటున్నాం కాబట్టి నీ దగ్గర డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఒక విషయం, గుడ్లగూబ చేసిన ద్రోహం ప్రపంచం ఉన్నంత కాలం ప్రజలు చెప్పుకోవాలి. అందుకని నేను నా భార్య ఒక విషయం ఆలోచించాము. ఆమె తన గుడ్లను నీ గూట్లో పెడుతుంది. నువ్వు వాటిని పొదిగి పిల్లలను చెయ్యాలి. ఈ వింత ఏమిటి అని లోకులు తెలుసుకోబోయినప్పుడల్లా నీకు నాకు గుడ్లగూబ చేసిన ద్రోహం జ్ఞాపకం వచ్చి కథగా చెప్పుకుంటారు అని కోకిల చెప్పేసరికి కాకమ్మ సంతోషంతో ఈ ఏర్పాటుకు ఒప్పుకుంది. నాటి నుంచి నేటి వరకు తలెత్తుకు తిరగాలంటే గుడ్లగూబకు భయమే. పొరపాటునది దారి తప్పి బయటపడిందో కసిపూనిన కాకమ్మ దాన్ని పొడిచి తరుముతుంది.